సో అందరూ అడుగుతున్నారు, హౌ డస్ క్లీనింగ్ హెల్ప్ ఇన్ వెంటింగ్ అవుట్ యువర్ ఎమోషన్స్ ఆర్ మూడ్ని చేంజ్ చేయడానికి క్లీనింగ్ అనేది ఎలా హెల్ప్ఫుల్ అనేది. సో బేసిక్గా ఏంటి అంటే క్లీనింగ్ అనే దానికి బ్రెయిన్ ఎక్కువగా పెట్టాల్సిన అవసరం ఉండదు. సో మీరు ఇరిటేటెడ్గా ఉన్నప్పుడు కానీ, బాధగా ఉన్నప్పుడు కానీ, చాలామంది వరకు వాళ్ళ రూమ్ క్లీన్ చేసుకోవడం, లేదా యూనో యుటెన్సిల్స్ వాష్ చేయడం, లేదా బట్టలు ఉతకడం, ఇటువంటివి చేసి వాళ్ళ ఎమోషన్ని వెంట్ అవుట్ చేసుకుంటారు. సో దట్ దేర్ ఎనర్జీ విల్ ఆల్సో బీ వేస్టెడ్. అండ్ ఆ ఇరిటబుల్ స్టేట్లో ఏంటంటే వాళ్ళు ఒక నెగిటివ్ థింగ్ ఏది చేయకుండా. సో ఎందుకు అని అనేది ఇందాక అనుకున్నట్టుగా క్లీనింగ్కి మనకి ఎక్కువ బ్రెయిన్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో చిన్న చిన్నగా అన్ని పనులు అయిపోయే కొద్దీ టాస్క్స్ అనేవి కంప్లీట్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కటిగా. సో దానివల్ల యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ గుడ్. అండ్ ఆల్సో ఎన్విరాన్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మన మెంటల్ హెల్త్కి. సో క్లీనింగ్ అవుతున్న కొద్దీ ఏంటంటే చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్గా, చాలా నీట్గా అనిపిస్తుంది. సో దీనివల్ల మన బ్రెయిన్లో డోపమిన్ అనేది లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దట్స్ హౌ యూ కమ్ అవుట్ ఆఫ్ ద ఎమోషన్స్ వితౌట్ యాక్చువల్లీ థింకింగ్ హౌ టు డూ అండ్ వాట్ టు డూ అనేది. సో దిస్ ఇస్ హౌ క్లీనింగ్ అనేది మన ఎమోషన్స్ని వెంట్ అవుట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్.